పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాము. మరి గత వారము సంఘరాత్రి గురించి జ్ఞాపకం చేసుకుంటూ 4 జాములు, ప్రొద్దుగుంకే వేళ, అర్ధరాత్రి వేళ, కోడిగూసే వేళ, తెల్లవారుజామనే 4 జాముల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ 4 జాముల గురించి మరి అపోస్తులు ఎవరైనా ప్రస్తావించారన్న మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నీవునే తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని రెండను కేక వినబడెను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, చదవబడిన ఈ లేఖన భాగములను దీవించండి. నాతో మాతో అందరితో మాట్లాడమని ఎవరెవరైతే ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్నారో, చూస్తూ ఉన్నారో, వారి కన్నులకు ఇది ఆశీర్వాదకరముగా, వారి జీవితాలకు మేలుకరముగా మార్చమని, ఈ చదవబడిన భాగమును మీరు దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే అపోస్తులు ఈ ప్రొద్దుగూకే వేళలో ఉన్నవారుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులలో మరి దేవుని మాటలు విన్నారు, దేవుని చూశారు, దేవుని మాటలను ప్రకటిస్తున్న వారై ఉన్నారు. అందులో మత్తయి చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తున్నాడంటే 25వ అధ్యాయములో పరలోక రాజ్యము, ఈ పరలోక రాజ్యము ఎలాగా ఉన్నదంటే తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇదిగో సొలొమోను పల్లకీలో మరి పెండ్లి కుమార్తె బయలుదేరి పెండ్లి కుమారుని ఎదుర్కొంటున్న సందర్భాన్ని మనము గత కొన్ని వారాలుగా తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. వారు ఏం చేసే, వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 కనుక 5లో 2 భాగాలు మనం చూస్తున్నాం. 5 ఏమో బుద్ధి గలవారు, 5 ఏమో బుద్ధి లేనివారు. ఏమిటి బుద్ధి గలవారికి, ఈ బుద్ధి లేని వారికి తేడా అంటే, బుద్ధి లేనివారు తమ సిద్ధులలో నూనె తీసుకొని పోలేదు. కనుక వారి దగ్గర సిద్ధులు ఉన్నవి, అందులో నూనె వారు తీసుకొని వెళ్ళలేదు. బుద్ధి గలవారు వారి సిద్ధుల్లో నూనె తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు అలా కన్యలు అంటే ఎవరంటే దేవుణ్ణి కోసం ఎదుర్కొనేవారు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించండి. పౌలు అంటాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా
క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేశానని పౌలు అంటున్నాడు. పులారా, కన్యక అనగా యేసు ప్రభు స్వరము విని, ఆయన పిలుపును విని నమ్మి బాప్తిసము పొందిన వారిని గురించి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పులారా, గమనించండి, నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పవిత్రురాలైన కన్యకగా ఎప్పుడైతే మనము దేవుని నామాన్ని అంగీకరిస్తామో, దేవుని నమ్ముకుంటామో, నమ్మిన వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారు బాప్తిసము తీసుకోవాలి. బాప్తిసము తీసుకున్నట్టు అంటే వారు పవిత్రపరచబడడం, పరిశుద్ధపరచబడడం, వాక్యము చదువుట వలన, ప్రార్థించుట వలన మనము పవిత్రులమవుతామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఈ బాప్తిసం అనేది మనల్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, మనలో ఉన్న దోషాన్ని తీసివేసేది. అంతవరకు అపవిత్రులమై ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకుంటామో వాక్యానుసారముగా మనము పవిత్రపరచబడతాము, పరిశుద్ధులముగా తీర్చబడతాము. అలాంటి వారిని పౌలు కన్యకతో పోలుస్తూ ఉన్నాడు. పిల్లరా, గమనిద్దాం, పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు మరి ప్రదానము చేసినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు దేవునికి ప్రదానము చేయబడిన వరుసలో కన్యగా మరి వారు మార్చబడతారు, తీర్చబడతారు. కనుక ఈ కన్య పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి ప్రభువుని ఎదుర్కొనుటకు తన్ను తాను సిద్ధపరచబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ మత్తయి చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వారు దివిటీలు తీసుకున్నారట, వాటిని వెలిగించుకున్నారు, సిద్ధలో నూనె తీసుకొని వారు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. మరి ఎదుర్కొనే వారిలో 2 భాగాలు మనం చూస్తున్నాం. ఒకడు బుద్ధి కలిగిన వారు, రెండవది బుద్ధి లేని వారు. ఇందులోనే 25వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఇక్కడ ఆ పెండ్లి కుమారుడు ఎవరంటే యేసు ప్రభు. ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, కన్య కుమారుడు, మరియ కుమారుడు, వడ్లవాని కుమారుడు, యేసేపు కుమారుడు, మనుష్య కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు. చూసుకున్నట్లయితే ఆయన పెండ్లి కుమారుడు. ఆయన పెండ్లి కుమారుడుగా త్వరగా వస్తూ ఉన్నాడు. యోవేలు ప్రవచిస్తూ ఉన్నాడు, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావాలి, పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. కనుక పెండ్లి కుమార్తె వరుసలో 10 మంది కన్యకులు బయలుదేరారు. వారు పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి బయలుదేరారు. వారు వెళ్ళిన తరువాత విన్న వార్త ఏమిటంటే పెండ్లి కుమారుడు ఆలస్యముగా వస్తూ ఉన్నాడు. పిల్లరా, మా తండ్రులు, మేము, మా తర్వాత మా పిల్లలు కూడా ప్రకటించవచ్చు, యేసు ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడని. అపోస్తులు ప్రకటించారు వస్తాడని, ఆ కాలంలో రాలేదు. తర్వాత అర్ధరాత్రి వేళ పోపుల కాలంలో ప్రకటించారు, ఆ కాలంలో రాలేదు. మిషనరీల కాలంలో ప్రకటించారు, ఆ కాలంలో రాలేదు. ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాము, మా కాలంలో వస్తున్నాడు వస్తున్నాడు. ఎందుకు? అపోస్తుల కాలంలో రావలసిన ప్రభు ఇంతవరకు రాలేదు. ఎందుకు ఆలస్యమైందంటే చూడండి, పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో
కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానమును గురించి ఆలస్యము లేక తన రాకడను గురించి ఆలస్యము చేయవాడు కాదు గాని ఏ ఒక్కడో నశించిపోకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కనుక పులారా మనం గమనించినట్లయితే ఎందుకు ప్రభు తన రాకడ విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, చనిపోయి తిరిగి లేచి మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన రక్తంలో నీవు నేను కడగబడాలి, అనేకులు ప్రభు సంఘములో చేర్చబడాలి. కనుక ఈ చివరి రోజుల్లో ఈ సువార్త అనేకులకు ప్రకటించబడుతుంది. టీవీల ద్వారా, సభల ద్వారా, వ్యక్తిగత సువార్త ద్వారా దేవుని వాక్యం అనేకులకు అందించబడుతుంది. వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎవరైతే యేసు ప్రభువుని గురించి వింటారో విన్న జీవితాలను దేవుడు మార్చేస్తున్నాడు. ఎందుకంటే సంఘములందరూ చేర్చబడాలి. ఏ ఒక్కరూ నశించిపోవుట దేవుని చిత్తము కాదు గనుక ఆయన దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో ఆయన రావలసింది. కనుక కొందరు ఆలస్యమని ఎంచుతున్నారు. ఇక్కడ వీరు కూడా కన్యలు ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యమైనట్లుగా చూస్తూ ఉన్నాము. చూద్దాం 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ వచనములో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రపోతూ ఉన్నారు. పిల్లరా గమనించుదాం. మరి నిద్రపోతూ ఉన్నట్లుగా చూస్తూ, అందుకే చాలా సందర్భంలో ప్రభు చెప్తున్న మాట, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండుడి. ఆయన దొంగ వలె మన దగ్గరకు వస్తున్నాడు. ఏ సమయం వస్తాడో మనకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి అని పలుమార్లు ప్రభు చెబుతున్న మాటలో మనము గమనిస్తూ ఉన్నాము. పిల్లరా, మొదటి జాములో ఉన్న అపోస్తుడైన మత్తయి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం, అర్ధరాత్రి వేళ అనగా అపోస్తుల కాలములో నుండి చెబుతున్నాడు. వచ్చే కాలము మధ్యరాత్రి కాలము, అర్ధరాత్రి వేళ, పోపుల కాలములో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొనుటకు రండి అను కేక వినబడింది. ఈ పెండ్లి కుమార్తెలు వారు సిద్ధపడ్డారు, దివిటీలు తీసుకున్నారు, సిద్ధులు తీసుకున్నారు, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు ఆలస్యమైందని విన్నారు. వారందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ అయింది. ఒక కేక వారికి వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని వినగానే ఆ కన్యకలందరూ లేచి, సహజంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉంటాను, ఎంతమంది ప్రభు స్వరం, ఎంతమంది నిద్రపోయారు? 10 మంది నిద్రపోయారు. ఎంతమంది స్వరం విన్నారు? 10 మంది స్వరం విన్నారు. ఎంతమంది లేచారు? 10 మంది లేచారు. సహజంగా సంఘాల్లో మాట్లాడుతున్నప్పుడు 5గురే లేచారని, 5గురే విన్నారని చెప్తూ ఉంటారు. కనుక 10 మంది లేచారు. ఎంతమంది దివిటీలు వెలిగించుకున్నారంటే 10 మంది వెలిగించుకున్నారు. కానీ వారి దివిటీలు ఆరిపోతున్నవి. వెంటనే వారు ఏం చేశారంటే వారి సిద్ధుల్లో తీసుకొచ్చిన నూనెను వారు పోసి వారి దివిటీలను వెలిగించుకున్నారు. అయితే బుద్ధి లేని వారు సిద్ధులు తెచ్చుకున్నారు, కానీ అందులో నూనె లేదు. వారి దివిటీలు ఆరిపోతున్నాయి.
వెంటనే వారు అడిగారట. 8వ వచనం, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మేము నూనెలో కొంచెము ఇవ్వుడని బుద్ధి గలవారని అడిగారు. పులారా గమనించండి, బుద్ధి లేని వారు సిద్ధులైతే తెచ్చుకున్నారు, కానీ అందులో నూనె లేదు. నూనె అనగా ప్రార్థనా జీవితము లేనివారు. ఆలస్యమైంది కదా, వారిని శుద్ధిలో నేను సంపాదించుకోవాల్సింది కదా, వారు నేను కావలసింది అవసరమని తెలిసి దాన్ని సిద్ధం చేసుకోకుండా వారు నిద్రపోతూ ఉన్నారు, నిర్లక్ష్యముగా ఉన్నారు. పర్వాలేదులే, ప్రభు వస్తాడు, మేము వెళ్ళిపోతామని అనుకున్నాం, కానీ ప్రభు ఆలస్యము చేసినప్పుడు వీరు పరిస్థితి అయోమయముగా ఉన్నది. మాకును మీకును, అయితే బుద్ధి గల స్త్రీలు అంటున్నారు, నూనె మాకును మీకును చాలదేమో. వారు బుద్ధి గలవారు కనుక చెప్తున్నారు, ఇది మీకు ఇస్తే మాకు సరిపోదు, మాకును మీకు సరిపోదు కనుక మీరేం చేయాలి, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పి. ఈరోజు డబ్బుల కోసం ప్రార్థన చేసేవారు, డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు నూనెను కొనుక్కోండి, ప్రార్థన కొనుక్కోండి అని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ బుద్ధి లేనివారు వేరే ఆప్షన్ వరకు లేదు కనుక వారు కొనడానికి వెళ్ళారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. పులారా, ఈ 10 మంది సిద్ధపడ్డారు. ప్రభువు 10 మంది ఎదురు చూశారు. ప్రభువు 10 మంది వచ్చారు, కానీ ప్రభు వచ్చే సమయానికి 5 మాత్రమే అక్కడ ఉన్నారు. మిగిలిన వారు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇక్కడ నా ప్రశ్న, ప్రభు వచ్చినప్పుడు బుద్ధి గలవారు వెళ్ళారా, బుద్ధి లేని వారు వెళ్ళారా? సహజంగా మన ఆన్సర్ ఏమిటంటే బుద్ధి గలవారు వెళ్ళారని. కానీ పెద్దలు, దైవ సేవకులు, వాక్యాన్ని విశేషముగా చదివిన వారు, పరిశీలించిన వారు జాగ్రత్తగా చెప్పిన మాట ఏమిటంటే బుద్ధి గలవారు వెళ్ళలేదు, బుద్ధి లేని వారు వెళ్ళలేదు. కానీ ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది, అప్పటికి సిద్ధపడిన వారు మాత్రమే ప్రభుతో కూడా ఆ విందులోనికి ప్రవేశించినట్లుగా, పెండ్లి విందు లోపలకు పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక సిద్ధపడిన జీవితం మనకు కావాలి. ఆ సిద్ధపాటు ఎలాంటిదై ఉండాలి? వస్త్రాలు మాత్రం సంపాదించుకుంటే చాలదు, దివిటీలు వెలిగించుకుంటే సరిపోదు, సిద్ధులు చెత్తుకుంటే సరిపోదు, కానీ సిద్ధుల్లో నూనె కలిగిన జీవితము, ప్రార్థనాపూర్వకమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ప్రభువుకిష్టమైన జీవితము, అదే సమయమైనా, అది ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, రాత్రైనా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతింపదగినది. ఓ పాట నాకు బాగా ఇష్టం, రేయి పగలు నీ పద సేవ. ఇప్పుడు అలా గమనించుదా, మరి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ప్రభు వచ్చే సమయం మనకు తెలియదు, కనుక మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈయన వచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 11వ వచనం చదవటమా, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా. మొత్తానికి ఎక్కడో నూనె కొనుక్కున్నారు, తీసుకున్నారు, పరుగు పరుగున ప్రభు వచ్చారు, కానీ అప్పటికే తలుపు వేయబడి ఉన్నది. జాగ్రత్త, ప్రభు పిలిచినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం తలుపు తెరవకపోతే తలుపు వేయబడుతుంది. తలుపు వేసిన తరువాత
మనం ఎంత ప్రార్థించినా, ప్రాధేయపడినా, వేడుకొనినా ప్రభువు తలుపు తీసే పరిస్థితిలో లేడు. ఆయన అంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను. ఎంత విచారం అండి. ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా ప్రభువుని ఎరిగి ప్రభు వచ్చే సమయానికి సిద్ధముగా లేకపోతే, ఆ పెండ్లి విందులోనికి ప్రవేశించలేకపోతే, ప్రభుతో కూడా ఎత్తబడకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి చాలా దయనీయముగా ఉంటుంది. ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. అయ్యా, నీ నామం పేరిట దయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశావు, ఆశ్చర్యకార్యాలు చేశాము అని మనం ఎంత చెప్పినా ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ప్రభు తను తాను వారికి మరుగుపరుచుకోబోతున్నాడు. కనుక పెద్దల మాటను, దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువును తెలుసుకోవాలి. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ఓ క్రైస్తవ సంఘమా, ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆలస్యం చేశాడులే, ఇంకా ఆలస్యం అవుద్దని మనం నిద్రపోతున్నామా? నిర్లక్ష్యముగా ఉన్నామా? ప్రభు రాకడను గమనించలేని పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఒకసారి పరీక్షించుకుందాం. ఆ ప్రొద్దుగూకే వేళలో ఉన్న అపోస్తులు, ఇదిగో ఆయన అర్ధరాత్రి వేళ వస్తున్నాడని ఇక్కడ మనకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ కాలం అయిపోయింది, కొడుకూసే కాలం అయిపోయింది. ఇది తెల్లవారుజాము వేళ, ప్రభు వచ్చే జాము వేళ. ప్రభు నిశ్చయముగా వస్తున్నాడు, ఆలస్యము చేయడానికి లేదు. ఆయన రాకడ సూచనలు మనం చూస్తున్నాము. ప్రపంచమంతా ఎంతో భయంకరముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈరోజు నువ్వు సిద్ధపడుతున్నావా? నేను సిద్ధపడుతున్నానా లేదా? ఒకసారి పరిశీలన చేద్దాం. ఇదిగో పోయిన సంవత్సరం అంతా నేను గుడికి వచ్చానండి, ఏ వారమే రాలేదు అంటారేమో. ఒకవేళ నువ్వు రాని ఆదివారము ప్రభు వచ్చాడనుకో, నీ పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి? కనుక సిద్ధముగా ఉండాలి, సంసిద్ధముగా ఉండాలి. దివిటీలు వెలిగించుకోవాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. వెలిగించబడిన నీవు మంచం కిందో కొంచెం కిందో కాకుండా దీపస్తంభం మీద దేవుని కొరకు సాక్షులముగా ఉండాలి. ప్రభుని వెంబడించే వారంగా ఉండాలి. దివారాత్రాల వాక్యాన్ని చదివే వారముగా ఉండాలి. కాలము ఎలిగే వారముగా ఉండాలి. ఖడ్గదారులుగా, యుద్ధ వీరులుగా మనముండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారముగా ఉన్నాము. రాత్రి గతించిపోతుంది. రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉంది. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ఆలస్యం చేయడానికి లేదు, ఆలస్యం చేయడానికి లేదు. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు రాకడ అది ఉదయమునా, అది రాత్రా అని మనం గమనించినట్లయితే, పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. కావలివాడా రాత్రి ఎంత వేళ అయింది? యెషయా రాసిన గ్రంథము, కావలివాడా రాత్రి ఎంత వేళ అయింది అని ఒకరు ప్రశ్నిస్తూ ఉండగా, అందుకు కావలివాడు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, 21వ అధ్యాయము 12వ వచనం చదువుకుందా. కావలివాడు ఉదయమునగును రాత్రి అగును, మీరు విచారింపగోడిన ఎడల విచారించుడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అది ఉదయమునగును రాత్రి అగును, మీరు విచారింపగోడిన ఎడల విచారించుడి. జకర్యా చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు రాకడ గురించి. జకర్యా రాసిన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. ఆ దినమున, ప్రభు వచ్చే దినమున, యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచినప్పుడు, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమర తట్టుకు నడిమికి విరిగిపోయినట్లుగా చూస్తుంది. ఇది ప్రత్యక్ష రాకడ. ఈ రాకడలో ఆయన ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు.
ఆ రాకడను అందరూ చూస్తారు పులారా. ఈ రాకడ ఎలాగుంటుందో 7వ వచనం చూసుకుందాం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు. ఒకవేళ ఆ ఒలీవ కొండ మీద ఆయన పడగ అడుగులు పెడితే మనకు రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అడుగు పెడితే ఇక్కడ పగలవుతుంది. కనుక అది ఉదయము కాదు రాత్రి కాదు, ప్రత్యేకమైన దినముగా ప్రభు రాకడ ఉండబోతుంది. కనుక ఈ 10 మంది కన్యకలు ప్రభుని ఎదుర్కోవడానికి బయలుదేరారు, ఎదురు చూశారు, నిద్రపోయారు, కథరాత్రి కేక విన్నారు, లేచారు, తమ దివిటీలను వెలిగించుకున్నారు. మరి అప్పటికి సిద్ధపడిన వారు ప్రభువుని ఎదుర్కొన్నారు, ప్రభుతో కూడా ఆ పెండ్లి విందుకు వెళ్ళిపోయారు. అటువంటి భాగ్యము దేవుడు మీకును నాకును అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పిల్లారా, ఈ కార్యక్రమం కోసం మేము ప్రార్థన చేసినప్పుడు మాకు అత్యంత ప్రియులు మరి కె ప్రవీణ్ గారు మరియు మాధవి హైదరాబాదులో ఉంటారు. వారి కార్యక్రమం కోసం స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని దీవించునుగాక. ఆమేన్. పిల్లారా, మా యొక్క ఫోన్ నెంబర్లు ఈ స్క్రీన్ మీద ఉంటాయి. మరి ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీ రాకడను గురించి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మేము ధ్యానిస్తున్నాము నాయన. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘములతో ఆత్మచొప్పు సంగతులు చెవిగలవాడు వినునంటున్నావు. వినగలిగిన చెవులు మాకు దయచే ప్రభువా, అర్థం చేసుకునే మనస్సు మాకు దయచే ప్రభువా, నీకు వందనాలు. నీ రాకడ సమీపంగా ఉంది. ఆలస్యమని కొందరు ఎంచుకున్నట్లు నువ్వు ఆలస్యం చేసే దేవుడు కాదని, నువ్వు త్వరగా వస్తూ ఉన్నావని, అందరూ అంతటా రక్షణ పొందాలని ఆలోచన చేస్తున్నావు. నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని, ఆ విందులో ప్రవేశించే భాగ్యము దయచేయమని యేసయ్యా అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాతా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.